సరే, ఈరోజు మనమొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఆన్లైన్లో జాబ్ పోస్టింగ్స్ చూస్తుంటాం కదా, చాలాసార్లు అవి భలే కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అసలు విషయమేంటో అర్థం కాదు. అందుకే ఈరోజు మనమొక రియల్ జాబ్ పోస్టింగ్ని తీసుకుని అందులో ఉన్న అసలు మ్యాటర్ని ఫాస్ట్గా ఎలా పట్టుకోవాలో చూద్దాం. చూడండి, జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎక్కడ చూసినా సమాచారం, లింకులు, యాడ్స్, ఈ గందరగోళంలో పడి అసలు మనం దేనికోసం వచ్చామో మర్చిపోయేలా ఉంటుంది. నిజమే కదా? ఇది చాలా మంది ఉద్యోగార్థులు ఎదుర్కొనే కామన్ ప్రాబ్లం అన్నమాట. మరి అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ సముద్రంలో మనకు కావాల్సిన ముత్యాల్లాంటి పాయింట్స్ని ఎలా బయటకు తీయాలి? దీనికొక సింపుల్ టెక్నిక్ ఉంది. ఇప్పుడు అదేంటో చూసేద్దాం. రైట్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, అసలు బేసిక్స్ని పట్టుకోవడం. అంటే ఆ ఉద్యోగమేంటి, ఎవరిస్తున్నారు, ఎక్కడ, ఈ 3 ప్రశ్నలకు సమాధానం దొరికితే మనకొక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడినట్టే. అప్పుడు ముందుకు వెళ్లడం ఈజీ అవుతుంది. చూసారా, ఆ పెద్ద పోస్టింగ్లోంచి మనం ఈ 4 మెయిన్ పాయింట్స్ని బయటికి తీసామన్నమాట. పోస్ట్ పేరు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3, సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే NIN, లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్. వేకెన్సీస్ కేవలం ఒక్కటే ఉంది. చూసారా, జస్ట్ ఈ 4 విషయాలతోనే మనకు జాబ్ మీద ఒక క్లియర్ ఐడియా వచ్చేసింది. ఓకే, జాబ్ ఏంటో తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. అదేంటంటే, ఈ జాబ్కి మనం సూట్ అవుతామా లేదా అని చెక్ చేసుకోవడం. అంటే మన ఎలిజిబిలిటీని చూసుకోవాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫిల్టర్ లాంటిది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చాలా క్లియర్గా ఇచ్చారు. BSc, MSc లేదా ME, MTech ఈ డిగ్రీలు ఉన్నవాళ్లు మాత్రమే అప్లై చేయగలరు. ఇది మన ఫస్ట్ చెక్ పాయింట్. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే సింపుల్గా ఈ పోస్టింగ్ని స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చు. టైం వేస్ట్ అవ్వదు. చదువుతో పాటే ఏజ్ లిమిట్ కూడా చాలా ముఖ్యం. ఈ జాబ్కి అప్లై చేసేవాళ్ల వయసు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇది కూడా ఇంకో ఇంపార్టెంట్ ఫిల్టర్ అన్నమాట. దీన్ని ముందే చూసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది. సరే, క్వాలిఫికేషన్ ఉంది, ఏజ్ కూడా సరిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? మనసులో వచ్చే మొదటి ప్రశ్న, శాలరీ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కదా? ఇప్పుడు ఆ ప్రాక్టికల్ విషయాలేంటో చూద్దాం. ఇక అందరూ ఎదురుచూసే విషయం, జీతం. ఈ పోస్టుకు నెలకి 28,000 రూపాయలిస్తున్నారు. అఫ్కోర్స్ ఇది చాలా కీలకమైన పాయింట్, ఎందుకంటే మన డెసిషన్ని ఇది చాలా ప్రభావితం చేస్తుంది. సో 28,000 ఈ నంబర్ని గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఎలాంటి రిటన్ టెస్ట్లు, ఎగ్జామ్స్ లేవు. జస్ట్ ఒక ఇంటర్వ్యూ అంతే. సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటో మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఆగండి, ఇక్కడ ఇంకో సూపర్ విషయం ఉంది. అదేంటంటే, అప్లికేషన్ ఫీజు అస్సలు లేదు, జీరో. అవును, ₹1 కూడా కట్టక్కర్లేదు. ఇది చాలా మందికి పెద్ద రిలీఫ్ కదా. అప్లై చేయడానికి డబ్బు గురించి ఆలోచించాల్సిన పనే లేదు. సరే, ఇప్పటిదాకా జాబ్ ఏంటి, శాలరీ ఎంత, సెలెక్షన్ ఎలా జరుగుతుంది అన్నీ చూశాం. ఇప్పుడు అస్సలసిస్సలైన యాక్షన్ పార్ట్కి వచ్చేశాం. అంటే అప్లై చేయడం ఎలా. ఈ స్టెప్స్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ముందుగా అఫీషియల్ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి జాగ్రత్తగా చదివేయాలి. మన క్వాలిఫికేషన్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాక రెడీ చేసుకున్న రెజ్యూమ్ని వాళ్లకి ఈమెయిల్ చేస్తే చాలు. అంతే, ఆన్లైన్ ఫామ్స్ నింపే తలనొప్పి కూడా లేదు. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో అత్యంత కీలకమైనదే ఇదే, ఈమెయిల్ ఐడి mmp555@yahoo.com. దీన్ని పంపేటప్పుడు ఒక్క లెటర్ తప్పుపోయినా మన అప్లికేషన్ వాళ్లకు చేరదు, వేస్ట్ అయిపోతుంది. సో ఈ అడ్రస్ని డబుల్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఇక టైమింగ్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ డేట్ వచ్చేసి December 30, 2025. ఈ డేట్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఎప్పటిలాగే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేసేయడం బెస్ట్. ఇప్పటిదాకా మనం చూసింది ఒకే ఒక్క జాబ్ పోస్టింగ్ కేస్ స్టడీ. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే, మనం నేర్చుకున్న ఈ టెక్నిక్ యూనివర్సల్ అన్నమాట. ఏ జాబ్ పోస్టింగ్నైనా సరే ఇలాగే సింపుల్గా బ్రేక్ డౌన్ చేయొచ్చు. ఇది చాలా ఉపయోగపడే స్కిల్. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 5 సింపుల్ స్టెప్స్ ఇవే. ఫస్ట్, అసలు విషయమేంటో చూడండి, జాబ్ ఏంటి, ఎవరు, ఎక్కడ. సెకండ్, ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి, చదువు, వయసు. థర్డ్, లాభనష్టాలు బేరీజ్ వేయండి, శాలరీ ఎంత, ప్రాసెస్ ఏంటి.
ఫోర్త్, అప్లికేషన్ ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. అండ్ ఫైనలీ, లాస్ట్ డేట్స్ అస్సలు మర్చిపోవద్దు. ఈ 5-పాయింట్ ఫార్ములా ఫాలో అయితే జాబ్ హంటింగ్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. చూశారు కదా, ఈ టెక్నిక్ తెలిస్తే ఎంత కన్ఫ్యూజింగ్గా ఉన్న పోస్టింగ్లో అయినా మనకు కావాల్సిన అవకాశాన్ని ఈజీగా బయటకు తీయొచ్చు. మరి ఈ కొత్త స్కిల్తో మనం నెక్స్ట్ వెలికి తీయబోయే అవకాశమేది?